డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఒకరోజు రీలే నిరాహార దీక్ష చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గతంలో చేసిన 17 రోజుల సమ్మె ముగిసి ఏడాది గడుస్తుంది. నేటికి అమలు కానందుగా సమ్మె కాలపు ఒప్పందాలు జీవోల కోసం తేదీ 10/1/2025 తేదీన ఒకరోజు రీలే నిరాహార దీక్ష చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. ప్రధానమైన 1 ఇంజనీరింగ్ కార్మికుల, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు జీతాల పెంపు, 2 సంక్షేమ పథకాల అమలు, 3 లైఫ్ రిస్క్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, 4 దహన సంస్కారాలకు 20,000 రూపాయలు, 5 రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా 60 ఏళ్లకే బలవంతంగా రిటైర్మెంట్ చేస్తున్నారు. తదితర డిమాండ్లతో గతంలో ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. సుమారు 6 నెలలుగా మంత్రులకు మరియు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదు. పైన తెలిపిన డిమాండ్ల ఒప్పందం ప్రకారం వెంటనే పరిష్కరించాలని ఒకరోజు రీలే నిరాహార దీక్ష చేయుచున్నాము. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని తెలియజేశారు. ఇందులో పనిచేయడం వల్ల మాకు ప్రభుత్వం సంబంధించిన పథకాలు ఏవి కూడా మాకు అమలు కావట్లేదు. మాకు ప్రభుత్వ పథకాలు కూడా అమలయ్యే విధంగా చర్యలు తీసుకునే విధంగా 1 మా యొక్క జీవితాలు న్యాయం చేసి మా అందరికీ కూడా ఈ యొక్క ఇంజనీరింగ్ వర్కర్స్ అందరికీ ఇన్సూరెన్స్ కల్పించి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకోవడం 1. 2 ఈ యొక్క ఇంజనీరింగ్ కార్మికులు, ఇందులో పనిచేస్తున్న ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులు అందరూ ఇంజనీరింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా రిస్క్ అలవెన్స్ చనిపోయిన వెంటనే 20,000 రూపాయలు మట్టి ఖర్చులకి గత ప్రభుత్వం ఒప్పుకుంది 17 రోజుల సమయకాలంలో. అది కూడా మాకు దయచేసి అమలు చేయవలసిందిగా ఈ యొక్క సభాముఖంగా నేను డిమాండ్ చేస్తాను. ఇందులో భాగంగా ముమ్మిడివరం నగర పంచాయతీ ఎదురుగుండా ఒకరోజు రీలే నిరాహార దీక్ష ఇంజనీరింగ్ కార్మికులు, ఈ ఎలక్ట్రికల్ వర్కర్స్ అయితే, వాటర్ సప్లై వర్కర్స్ అయితే అందరం కలిసి ఒకరోజు రీలే నిరాహార దీక్ష చేస్తాం. దృష్టిలో పెట్టుకుని మా అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.